వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. చరిత్ర పుటలను ఒకసారి తిరిగేస్తే ఢిల్లీ పీఠం కోసం మొఘల్ చక్రవర్తి షాజహాన్ కుమారుల మధ్య జరిగిన నెత్తుటి పోరాటం కళ్ళకు కడుతుంది. యాతక్తా సింహాసనం లేదా శవపేటిక అనే సిద్ధాంతంతో నాడు ఔరంగజేబ్ తన సొంత సోదరుడు దారా షికోను అంతం చేసి కన్న తండ్రినే జైల్లో పెట్టి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్నాడు. శతాబ్దాలు గడిచిపోయాయి, రాచరికం పోయి ప్రజాస్వామ్యం వచ్చింది. కానీ మన రాజకీయ నాయకుల ఆలోచన విధానంలో మాత్రం మార్పు రాలేదు. నేటి రాజకీయ కుటుంబాల్లో జరుగుతున్న ఆధిపత్య పోరు చూస్తుంటే ఆధునిక ప్రజాస్వామ్యంలో మొఘలాయుల కాలం నాటి వారసత్వ యుద్ధాలు ఇంకా కొనసాగుతున్నాయనిపిస్తోంది. అక్కడ అన్న జగన్ మీద చెల్లి షర్మిల, ఇక్కడ తండ్రి కేసీఆర్ మీద కూతురు కవిత, మహారాష్ట్రలో బాబాయ్ మీద అబ్బాయి, ఇలా దేశవ్యాప్తంగా సాగుతున్న ఈ అంతర్యుద్ధాలు కేవలం కుటుంబ గొడవలు కావు. ఇవి అధికారం, ఆస్తి, ఆధిపత్యం కోసం జరుగుతున్న తీవ్రమైన రాజకీయ ఘర్షణలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం చుట్టూ అలుముకున్న వివాదం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. ఒకప్పుడు అన్న జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఆయనకు అండగా నిలిచి పాదయాత్ర చేసిన షర్మిల నేడు అదే అన్నపై తీవ్ర స్థాయిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ గొడవకు ప్రధాన కేంద్ర బిందువు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ షేర్ల పంపకం విషయం ఇప్పుడు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ పరిధిలో ఉంది. సరస్వతి పవర్ కంపెనీలో వాటాల వివరాలను పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి చేతిలో ప్రస్తుతం 29.88% వాటా, అంటే సుమారు 74.26 లక్షల షేర్లు ఉన్నాయి. ఆయన సతీమణి భారతి వద్ద 16.30%, అంటే 41 లక్షల షేర్లు ఉన్నాయి. అయితే అందరినీ ఆశ్చర్యపరిచే విషయం వారి తల్లి విజయమ్మ వాటా. ఆమె పేరున అత్యధికంగా 48.99%, అంటే 1.22 కోట్ల షేర్లు ఉన్నాయి. మిగిలిన వాటాలు క్లాసిక్ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వద్ద ఉన్నాయి. గతంలో ప్రేమతో రాసిచ్చిన గిఫ్ట్ డీడీ రద్దు చేయాలని జగన్ కోర్టు మెట్లెక్కడం, అన్నగా చెల్లెలకు ఇవ్వాల్సిన వాటా ఎగ్గొట్టేందుకు ఈడీ కేసుల సాకు చూపుతున్నారని షర్మిల ఆరోపించడం ఈ గొడవ తీవ్రతను తెలియజేస్తోంది. తన తల్లిని చెల్లిని కోర్టుకు లాగడం ద్వారా జగన్ హిందూ అవిభక్త కుటుంబ సాంప్రదాయాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయానికి ఈ కుటుంబ చీలిక ఒక ప్రధాన కారణం. కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన షర్మిల దళిత క్రిస్టియన్ ఓటు బ్యాంకును చీల్చడం ద్వారా జగన్ ఓటమిని శాసించారు. ఇక తెలంగాణలో విషయానికి వస్తే గులాబీ కోటలో ముసలం. ఇటు తెలంగాణలో పరిస్థితి మరోలా ఉంది. అధికారం కోల్పోయాక భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కుటుంబంలో విభేదాలు బగ్గుమన్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇబ్బందులు పడుతున్న కేసీఆర్ కుమార్తె కవిత పార్టీ తనను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తితో ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఆరోపణలపై ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీ పునాదులను కదిలించాయి. తన తండ్రి కేసీఆర్ అమాయకుడని చెబుతూనే మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ సంతోష్ కుమార్ వంటి వారు ఆయనను తప్పుదోవ పట్టించారని, వారి వల్లే కేసీఆర్ కు అవినీతి మరక అంటుకుంటుందని ఆమె బహిరంగంగా ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు హరీష్ రావు, సంతోష్ కుమార్ కారణమని, వారి కుట్రల వల్లే తాను బలిపశువును అయ్యానని కవిత వాపోయారు. ఈ పరిణామాలతో ఆగ్రహించిన కేసీఆర్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం సంచలనం సృష్టించింది. సస్పెన్షన్ అనంతరం కవిత మరింత ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగమే ఒక జోక్ అని, క్రమశిక్షణ కవిత అనేది రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిందని ఆమె ఎద్దేవా చేశారు. ఇక్కడ కనిపిస్తున్న ప్రధాన సమస్య వారసత్వ పోరు. కేటీఆర్ ను తన రాజకీయ వారసుడిగా కేసీఆర్ ప్రమోట్ చేయడం, అదే సమయంలో కవిత, హరీష్ రావుల ప్రాధాన్యత తగ్గించడం ఈ గొడవలకు అసలు కారణం. ఒకే వరలో రెండు కత్తులు ఇమడవు అన్నట్టుగా కొడుకు ఎదుగుదల కోసం కూతురు, మేనల్లుండి పక్కన పెట్టారన్న భావన ఈ కుటుంబంలో చిచ్చు రేపింది. దేశవ్యాప్తంగా విస్తరించిన కుర్చీల కుమ్ములాట. ఈ కుటుంబ రాజకీయాల సెగ తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. మహారాష్ట్రలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ ఆయన మేనల్లుడు అజిత్ పవార్ పార్టీని నిలువులా చేర్చారు. పార్టీలోని మెజారిటీ ఎమ్మెల్యేలను, అంటే దాదాపు 40 మందిని తన వైపు తిప్పుకొని శరద్ పవార్ను ఒంటరి చేశారు. మొఘల్ చరిత్రలో రాకుమారుడు ఇతర రాజ్యాలతో చేతులు కలిపి సొంత రాజ్యంపై దండెత్తినట్టుగా అజిత్ పవార్ బీజేపీ శివసేన కూటమితో చేతులు కలిపి ఉప ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు. ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్ బతికుండగానే కొడుకు అఖిలేష్ యాదవ్, బాబాయ్ శివపాల్ యాదవ్ మధ్య జరిగిన ఆధిపత్య పోరు సమాజ్వాద్ పార్టీని బలహీనపరిచింది. పాలనా పగ్గాలు అఖిలేష్ చేతిలో ఉన్న పార్టీ యంత్రాంగంపై శివపాల్ పట్టు సాధించడం ఇద్దరి మధ్య ఘర్షణకు దారితీసింది. ఇక పంజాబ్లో బాదల్ కుటుంబంలో సుఖ్బీర్ సింగ్ బాదల్, మన్ప్రీత్ బాదల్ మధ్య వచ్చిన విభేదాలు అకాలీదళ్ పతనానికి కారణమయ్యాయి. తమిళనాడులో కరుణానిధి వారసత్వం కోసం స్టాలిన్, అలగిరి మధ్య జరిగిన యుద్ధం చివరికి అలగిరి బహిష్కరణతో ముగిసింది. ఇక ఈ కుటుంబ కలహాల వెనుక ఉన్న బలమైన తాత్విక కారణం జీరో సమ్ గేమ్, అంటే రాజకీయాల్లో అధికారం అనేది పంచుకోవడానికి వీలు లేని వస్తువు. ఒకరికి లాభం జరగాలంటే మరొకరికి ఖచ్చితంగా నష్టం జరగాలి.
ముఖ్యమంత్రి కుర్చీ ఒకటే ఉంటుంది. జగన్ ఆ కుర్చీలో కూర్చుంటే షర్మిలకు అధికారం ఉండదు. కేటీఆర్ పగ్గాలు చేపడితే కవిత, హరీష్ రావు ప్రాధాన్యత కోల్పోతారు. ఆ అభద్రతా భావమే రక్త సంబంధాలను కూడా శత్రువుగా మారుస్తుంది. పార్టీలను ప్రజా సంస్థలుగా కాకుండా తమ ప్రైవేటు ఆస్తులుగా భావించే ఫ్యూడల్ మనస్తత్వం ఈ నాయకుల్లో నరనరాన జీర్ణించుకుపోయింది. నాయకులు తమ ఇండ్లలో గొడవలు పడుతుంటే బయట ప్రజలు, రాష్ట్రం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. కుటుంబ గొడవల వల్ల పాలన గాలికి వదిలేయబడుతోంది. మహారాష్ట్రలో ఎన్సీపీ చీలిక సమయంలో అధికారులు ఎవరి ఆదేశాలు పాటించారో తెలియక అయోమయానికి గురయ్యారు. సచివాలయంలో ఫైళ్లు కదలలేదు. ఉత్తరప్రదేశ్లో యాదవ్ కుటుంబ గొడవల వల్ల గోమతి రివర్ ఫ్రంట్ వంటి భారీ ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ప్రభుత్వ నిధులు, సమయమంతా అంతర్గత కుమ్ములాటలకు చక్కదిద్దడానికే సరిపోతుంది. ప్రజా సమస్యలను పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. నాయకులను నమ్ముకున్న కార్యకర్తలు, ఆ నాయకుల కుటుంబ సభ్యులే ఒకరినొకరు తిట్టుకుంటుంటే ఎవరి పక్షం వహించాలో తెలియక సతమతమవుతున్నారు. ఇది క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని దెబ్బతీస్తోంది. ఈ కుటుంబాల ఆస్తి పంపకాలు, న్యాయ పోరాటాల ఖర్చు పరోక్షంగా ప్రజల నుండే వసూలు అవుతుంది. అవినీతి ద్వారా సంపాదించిన సొమ్ము కోసమే ఈ పోరాటాలు జరుగుతున్నాయన్నది బహిరంగ రహస్యం. చివరగా చరిత్ర నేర్పే గుణపాఠం ఒక్కటే: మొఘల్ సామ్రాజ్యం అంతర్యుద్ధాలతోనే బలహీనపడి విదేశీయుల పాలైంది. కుటుంబం కోసం పార్టీని, పార్టీ కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే ఈ ధోరణి మారకపోతే ప్రజాస్వామ్యం కేవలం కొన్ని కుటుంబాల సొంత ఆస్తిగా మిగిలిపోతుంది. ఓటర్లు కూడా కుటుంబ రాజకీయాల పట్ల విసిగిపోతారు. వారు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. ఈ ఇంటి పోరు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీల క్షీణత తప్పదు. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తున్నానండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా ఈరోజు మీ చేయుత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం స్క్రీన్ మీద నెంబర్కి డయల్ చేయండి. జై హింద్, జై భారత్.